హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 2 కప్పుల శనగపిండి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వామ, కొంచెం సోడా, వంట సోడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని మంచిగా కారం, ఉప్పు, పిండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆలుని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రౌండ్గా చాక్ చేసేది ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోవాలి. పిండిని మనం ఇలా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఆలుని 2 వైపులా పిండిలోకి ముంచేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలని కాల్చుకోవాలి. లేదంటే మనకి లోపల కాలకుండా పచ్చిగా ఉండి బయట కలర్ వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మంచిగా మొత్తం కుక్ అవుతాయి. ఇలా అన్నిటినీ మనకి ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవాలి. ఈ పిండిని నేను పప్పే మిక్సీకి పట్టుకున్నాను. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. మనకు మిక్సీలో లాస్ట్కి కొంచెం రవ్వగా మిగులుతుంది కదా, ఆ రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు పలుకులుగా తగిలి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా ట్రై చేసి ఇప్పుడు ఈ బజ్జీల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈవినింగ్ టైంలో ఏమి తినడానికి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటాయి. మనం వాము వేసుకున్నాం కదా, వాము కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ మంచి కలర్ వచ్చేసాయి కదా, వీటిని మనం పక్కకు తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.